హలో అన్నగడా, నమస్తే. నమస్తే వంశీ అన్న. ఎరా గోలి, ఏంట్రా ఇటు వచ్చావు? నేను చూసి చాలా రోజులైందన్నా, చూసిపోదామని వచ్చాను. నన్ను చూసేదేముంది, ఎండిపోయిన మోడ్లా ఉన్నా. అయినా సరే ఎందుకో తెలీదు, నా గాలి నీ వైపు మళ్ళీందన్నాయ్. నీ పొంద దరిద్రం వదిలించుకుని బయటికి పోయావు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నీకు ఈ రచ్చ? అంటే అన్నా, నేను మళ్ళీ వైసీపీలోకి వద్దాం అనుకున్నా, నీ సలహా చెప్పానా? ఏ గోలి, నీకు మైండ్ గాని దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నావు? అదేంటన్నా అంత మాట అన్నావు? వంశీనాయ్ ఎందుకలా అన్నావు? లేకపోతే ఏంట్రా గోలి, మాకంటే బయటపడలేక ఇరుక్కుపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నావు. అలా కదన్నా, మన జలగన్న కష్టకాలంలో ఉన్నాడు కదా. జలగన్న కష్టకాలంలో ఉంటే నువ్వొచ్చి ఏం పీకుతావు? మా గుట్కానాని గడి గడ్డం పీకుతావా? మీ అందరికి అండదండగా ఉందామని. ఉత్త దండగరా గోలి, నువ్వు హాయిగా సినిమాలు చేసుకోరా బాబు. ఈ రొచ్చులో దిగబాకు, అస్సలు బాలేదు ఇప్పటి పరిస్థితి. అంటే సినిమాలు చేసి చేసి బోర్ కొట్టేసిందన్నా. నాకెందుకో రాజకీయాల్లో నచ్చాయి, మళ్ళీ మన పార్టీలో చక్రం తిప్పుదాం అనుకుంటున్నా. ఏంటి తిప్పేది? చారులో గెరిట. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్లే కింద పైన మూసుకుని కూర్చున్నారు, నీకెందుకే? మన యాంకర్ శ్యామల ఇక్కడ రెచ్చిపోతుంది. డైమండ్ రాణిని క్రాష్ చేసేలా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ కి మంచి పదవి కొట్టేసేలా ఉంది. నీకు బొత్తిగా పిచ్చెక్కినట్లుందిరా గోలీగా. ఆ శ్యామల చేసే ఓవర్ యాక్టింగ్ కి పదవి కాదు, తేడా వస్తే ఊసలు లెక్క పెడుతుంది. అమ్మో అమ్మో బొక్కలోక. అయినా బొక్కలోకి వెళ్తే మన జలగన చూసుకుంటాడుగా. ఏంటి చూసుకునేది నా తెల్లబొచ్చు? ఆల్రెడీ నేను బొక్కలో ఉంటే ఏం పీకాడు మన సైకోరెడ్డి? నా నిజస్వరూపం బయటపడేలా చేశాడు. ఏ మాటగా మాట, నువ్వు అప్పటికన్నా కూడా ఈ తెల్లబొచ్చులోనే బాగున్నావన్నాయ్. ఆ లైఫ్ అంతా సప్పగా ఉందన్నాయ్. ఇదిగో నాకు రచ్చ రంబోలనే కావాలి. ఎవడైనా దరిద్రాన్ని వదిలించుకోవాలని చూస్తాడు గాని, నువ్వేంట్రా గోలీ సోడా? పోయి శనిగ్రహాన్ని పట్టుకుని దరిద్ర దేవతను వాటేసుకుంటానంటావు. ఎండి చేట, ఎండి చొంబో, ఎండి కట్టే. నాకు సినిమా డబ్బులు సరిపోవట్లేదన్నాయ్. ఇక్కడైతే పేటిఎం డబ్బులు బాగా వస్తాయని మన శ్యామల చెప్పింది. ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకే పేటిఎం పేమెంట్ పెండింగ్ లో పెట్టాడు జలగన్న. ఇంకా నీకేం ఇస్తాడు నా బొచ్చు? మీరు ఆల్రెడీ పీకేసుకుని ఉన్నారు. నేను ఎక్కడ బాగుపడిపోతానని నీకు కుళ్ళు నాకు అర్థమైందిలే అన్నాయ్. నేను దేవుళ్ళంటి బాబును వదిలేసి ఈ సైకో సన్నాసి దగ్గర చేరి నా జీవితం సంకనాకిచ్చుకున్నాను. ఇక్కడ అసలు విలువే లేదురా బాబు నాకు. మనకి విలువలు కాదన్నాయ్, డబ్బులు ముఖ్యం, హోదా ముఖ్యం, ట్రెండింగ్ లో ఉండడం ముఖ్యం. నీకు చెబితే అర్థం కావట్లేదురా గోలీగా. ఒక్కసారి గుట్కాగాడి దగ్గరికి వెళ్ళు, ఆంబోద్ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు చెప్పే మాటలకి నువ్వు పార్టీలోకి కాదు, మళ్ళీ ఏపీలోకి కూడా అడుగు పెట్టవు. నా ఆశలని అడియాసులు చేస్తున్నావు అనే నేను హట్ అయ్యాను, బొమ్మ ముద్దు పెట్టుకున్నాను. రే గోలీ, నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో. మమ్మల్ని మా బూత్ బ్యాచ్ ని పోలీసులు ఏ క్షణంలో అయినా లోపలయ్యొచ్చు. మాతో పాటు ఉంటే నీకు చెప్పకూడదు తినాలి. ఇదిగో ఇక్కడే ఉండు. ఆల్రెడీ జలగన్న ఇవాళ రేపో బొక్కలోకి వెళ్ళబోతున్నాడని టాక్ కూడా వచ్చేసింది. ఉంటావా? అక్కుముక్కు ఎండి చేట జలగన్నాయ్. అయ్య బాబోయ్, నేను జంపు.